ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ల ఎంపిక జరగనున్న తరుణంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపల్ చైర్మన్లు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ ఎంపికకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న 49వ డివిజన్ ప్రసన్న భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ను పోలీసులు శంషాబాద్ రిసార్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్నాయి. అధికార పార్టీలో ఏం జరుగుతుందో అని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న వివరాలు చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 11:30కు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలతో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను హైదరాబాద్లకు, ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోని ఓటింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి అంశాన్ని కూడా వారు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్లోకి, ఎక్కడైతే అభ్యర్థులు సెంటర్లోకి వస్తుంటారో ఆ అభ్యర్థులకు అంటే ఫ్రీగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే రాజకీయ ట్విస్టులు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ మేయర్కు సంబంధించిన ఇప్పటికే ట్విస్టుల మీద టెస్టులు జరుగుతున్నాయి. మేయర్ అభ్యర్థిగా 49వ వార్డు ప్రసన్న ఆనంద్ గౌడ్ని అనుకున్న తరుణంలో అక్కడ కొన్ని మార్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఆనంద్ గౌడ్ని హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో మహబూబ్ నగర్ మేయర్ పదవిపై చాలా కీలకంగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా కొద్దిగా ఉత్కంఠత నెలకొంది. పోలీసులు కూడా అలర్ట్గా ఉంటున్నారు. ఎప్పుడు ఏది జరుగుతుందని తెలియని సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. పోలీసులు 11:30కు అభ్యర్థులు కూడా ప్రత్యేక బస్సులో, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఈ మహబూబ్ నగర్కు సంబంధించిన మున్సిపల్కు రానున్నారు. ఆ మున్సిపల్ కేంద్రంలో ఓటింగ్ పద్ధతిని నిర్వహించినారు. మొదటగా కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. ఓటింగ్ పద్ధతిన ఎన్నిక జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఏం జరుగుతుందని కొంత ఆందోళన కూడా ఉంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేటట్లయితే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి గద్వాలలో కూడా చోటు చేసుకుందని చెప్పచ్చు. గద్వాలలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా, లేక ఇతర పార్టీలకు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అలయన్స్ అయ్యి అక్కడ కైవసం చేసుకుంటుందా పుర చైర్మన్ అనే దానిపైన కూడా సందిగ్ధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు 49వ వార్డు కార్పొరేటర్ చైర్మన్ అభ్యర్థి ప్రసన్న గౌడ్ వాళ్ళ భర్త ఆనంద్ గౌడ్ను అరెస్టు చేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే మహబూబ్ నగర్కు ఆనంద్ గౌడ్తో పాటు వాళ్ళ భార్య వస్తుందా లేదా అనే సందిగ్ధం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మద్దతుదారులు కూడా చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 49 అంటే మొత్తముగా 33 సంబంధించిన అభ్యర్థుల గెలుపులో బాటలకు ఆయనకు సహకరించారు. దానికి సంబంధించి ఆయనకే మద్దతు తెలిపారని చెప్పారు. కానీ రాత్రికి రాత్రే సమీకరణాలు మొత్తం మారిపోయాయని చెప్పారు. గత 10 రోజులుగా ఆనంద్ గౌడ్ వాళ్ళ ప్రసన్న గౌడే మేయర్ పదవిని అలంకరిస్తుందని చెప్పారు. కానీ ఈ రాత్రికి రాత్రి కొన్ని సమీకరణలు మారడంతో రాజకీయంలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రతిక్షణం కూడా ఉత్కంఠత రేగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే హంగి ఏర్పడిన వనపర్తి, అక్కడ గద్వాల, అల్లంపూర్, నారాయణపేట, అమర్చింత ఈ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ 14 స్థానాల్లో కైవసం చేసుకుంది పుర చైర్మన్ను. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే ఈ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే దానిపై అయితే ఉత్కంఠ నెలకొంది అని చెప్పవచ్చు. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.